ప్రతిధ్వనికి స్వాగతం. పెను తుఫానులు విలయం సృష్టించి వెళ్ళిపోయాక అప్పుడు మొదలవుతుంది అసలైన ప్రక్షాళన. శిథిలాలు శకలాల నుంచి పునర్నిర్మాణం పురుడు పోసుకుంటుంది. విధ్వంసమైన రాష్ట్రాన్ని వికాసం వైపు తీసుకుని వెళ్ళాలి. 5 ఏళ్లుగా బాధలు పడ్డ ప్రజలు ఇప్పుడు కూటమిపై పెద్ద బాధ్యతలే పెట్టారు. సంక్షోభంలో చిక్కుపడ్డ జనాలకు నిజమైన సంక్షేమం అవసరం. పట్టాలు తప్పిన పాలనను తిరిగి అభివృద్ధి పట్టాలెక్కించగలిగే వారి చేతుల్లోకే వచ్చింది రాష్ట్రం. కొత్తగా కొలువు తీరబోతున్న ఏపీ ప్రభుత్వం ముందున్న సవాళ్లేంటి? ప్రక్షాళన ఎక్కడి నుంచి ఎలా మొదలు పెట్టాలి? రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఎలా పరుగులు పెట్టించాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఇక చర్చలో పాల్గొంటున్న వారు ఏ సురేష్ గారు, సీనియర్ జర్నలిస్ట్, టి లక్ష్మీనారాయణ గారు, ఏపీ సమగ్ర అభివృద్ధి అధ్యయన వేదిక కన్వీనర్. సురేష్ గారు, ఏదైనా ఒక పెద్ద విపత్తు సంభవించినప్పుడు అది మిగిల్చిన శిథిలాల నుంచి తిరిగి పునర్నిర్మాణం ప్రారంభమవడం అనేది కూడా అంత తేలికైన విషయం కాదు సార్. 5 ఏళ్లుగా ఏపీలో జరిగిన ఈ పెను విధ్వంసం నేపథ్యంలో ఇప్పుడు కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్ళేంటి? పెను విధ్వంసేనండి. మీరు వర్ణించినట్టు అది పెను విధ్వంసమే చోటు చేసుకుంది. ఈ పెను విధ్వంసం నుంచి ఈ పెను విధ్వంసం మీద నుంచి పునాదులు మళ్ళీ లేపాల్సిన అవసరం ఉంది. దాంట్లో ప్రధానంగా అర్జెంటుగా చేయాల్సిన పని ఏంటంటే ఆర్థిక పరిస్థితి అసలు ఎక్కడున్నది ఏమిటనేది దాన్ని కొద్దిగా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేసి దాని స్టేటస్ని తెలుసుకొని దాన్ని మళ్ళీ తిరిగి అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితిని మళ్ళీ పట్టాల మీద ఎక్కించడం అనేది ఇప్పుడు తక్షణం చేయాల్సిన పని. ఈ పని చేయాలంటే ముందు అది ఎక్కడుందో తెలుసుకోవాలి, అసలు ఏ దశలో ఉందో తెలుసుకోవాలి. ఏ దశలో ఉందో తెలుసుకోవడమే కాకుండా ఈ గత 5 ఏళ్లుగా జరిగిన ఆర్థికపరమైన అవకతవకలన్నింటినీ తక్షణం దాని మీద కూడా దృష్టి సారించాలి. అవి లేట్ అయితే మళ్ళీ అవి వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. తక్షణం దాని మీద దృష్టి సారించి ఎక్కడ ఏ రకమైన లోపాలు జరిగినాయి, ఎక్కడ ఏ విధమైన తప్పులు జరిగినాయి అని వాటన్నిటిని గుదిగుచ్చి వాటన్నిటిని కాగితం మీద పెట్టి ఆ జరిగిన తప్పుల్ని, ఆ జరిగిన లోటుపాట్లన్నింటినీ మళ్ళీ సరిచేస్తూ దానికి జవాబుదారీ ఎవరు, బాధ్యులు ఎవరు అనేది గుర్తించి వాళ్ళందరినీ దానికి బాధ్యత స్వీకరించినట్టు చేయటం కూడా అర్జెంటుగా నిర్వహించాల్సిన పని అండి. రెండవ పని ఏమిటంటే ఈ అప్పుల సర్వీసింగ్కి బోలెడు డబ్బు కట్టాల్సి వస్తుంది. వీటిని ఏ విధంగా తక్షణం తీర్చాల్సిన అప్పులు ఏమిటి, మంచి అప్పులు ఏంటి, చెడ్డ అప్పులు ఏంటి. చెడ్డ అప్పులు కూడా చాలా చేసింది వైసీపీ ప్రభుత్వం, అంటే వడ్డీ ఎక్కువ ఉన్న అప్పులు అనమాట. ఏ అప్పుల్ని ముందు తీర్చాలి, ఏ అప్పుల్ని వెనక తీర్చాలి, ఏ అప్పుల్ని ఏ విధంగా సర్వీస్ చేయాలనేది కూడా తక్షణం వాళ్ళు దాన్ని దృష్టి సారించాల్సిన పనుల్లో ఇది రెండవ పని అండి. ఈ తర్వాత ఆర్థికంగా రాష్ట్రం మళ్ళీ నిలదొక్కుకోవటం కోసం కానీ మళ్ళీ పరిశ్రమల్ని ఆహ్వానించడం, మళ్ళీ ఇతరత్ర సర్వీస్ సెక్టార్లోకి ఇంకా పెట్టుబడులను ఆహ్వానించడం, ఇవన్నీ కొంచెం దీర్ఘకాలికంగా చేయాల్సిన పనులు. అవి దే విల్ వెయిట్. బట్ అర్జెంటుగా చేయాల్సిన పని ఏంటంటే ఆర్థిక పరిస్థితి మీద దృష్టి సారించడం. అధికారులు ఎవరు ఎక్కడ ఏ రకమైన తప్పులు చేశారు, ఎవరు ఏ విధమైన మళ్లింపులకు పాల్పడ్డారు, ఎవరు ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్లో ఎక్కడ ఏ లోపాలు జరిగినాయి, వాటికి బాధ్యులు ఎవరు అనేది గుర్తించి వాళ్ళు జవాబుదారీగా నిలిచేటట్టు చేస్తాము మేము అని ఈ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కల్పించాలి. ఎందుకంటే గత 5 ఏళ్లుగా ఏం జరిగిందో జనం చూశారు. వాళ్ళు పూర్తిగా విశ్వాసం కోల్పోయారు. ఆ కోల్పోయిన విశ్వాసం తిరిగి పాదుకునేట్టు చేయాలంటే అధికారులు తప్పులు చేసిన అధికారులను వాళ్ళకి దానికి బాధ్యత వహించేటట్టు చేయాలి. లక్ష్మీనారాయణ గారు, దశాబ్దాలుగా మీరు ప్రజా జీవితంలో ఉన్నారు. ఈ 5 ఏళ్లలో ఏం జరిగిందో చూశారు. ఇప్పుడు వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేయాలంటే కొత్త ప్రభుత్వం ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటారు? చాలా పెద్ద పని, పెను సవాలు. అధికార యంత్రాంగాన్ని, పాలక వ్యవస్థలని ప్రక్షాళన చేయడానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు వాలంటీర్ వ్యవస్థ మీదనే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన సాగింది. సచివాలయ వ్యవస్థ ఏమో ప్రభుత్వ చట్టబద్ధంగా ఏర్పాటు చేసింది, వాలంటీర్ వ్యవస్థ ఏమో చట్ట వ్యతిరేకంగా ఏర్పాటు చేసింది. చట్టానికి లోబడి పనిచేసేటువంటి వ్యవస్థ కాదు వాలంటీర్ వ్యవస్థ. ఈరోజు రెవెన్యూ యంత్రాంగం, ఎంఆర్ఓ మొదలుకొని ఆర్డీఓ మొదలుకొని కలెక్టర్ల వరకు అందరూ కూడా, ఐఏఎస్ ఆఫీసర్లు, పోలీస్ వ్యవస్థలో ఐపీఎస్ ఆఫీసర్ల నుంచి కింద వరకు ఉన్నటువంటి అధికారులు గాడి తప్పి జవాబుదారీతనం లేకుండా, పారదర్శకత లేకుండా పనిచేస్తూ వచ్చారు. జీవోలు ప్రభుత్వ వెబ్సైట్లో కూడా రాష్ట్ర హైకోర్టు చెప్పినా అప్లోడ్ చేయలేదు, ప్రజలకు అందుబాటులో పెట్టలేదు. ఎవరికి ఏం జరిగింది తెలియనటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం రాగానే మొట్టమొదట చేయవలసింది రంగాల వారీగా శ్వేతపత్రాలు తయారు చేసి
ప్రకటించాలి. ఎంత దుష్ట పరిపాలన జరిగిందో ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత కొత్త ప్రభుత్వం పైన ఉన్నది. ఈరోజు ఏం ఆదాయం వస్తున్నది, ఏ మేరకు ఖజానాలో సొమ్ములు ఉన్నాయి, దేనికి ఖర్చు పెట్టడానికి అవకాశం ఉన్నది అనేటువంటిది ప్రజలకు తెలియాలి. దీంట్లో ప్రముఖ పాత్ర పోషించే వాళ్ళు ఐఏఎస్ ఉన్నతాధికారులే. వాళ్ళందరూ కూడా నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో పనిచేశారు. ఈరోజు తప్పులు చేసిన వాళ్ళు తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తారు. ఆ తప్పులు చేసినటువంటి వాళ్ళని వెంటనే గుర్తించి వాళ్ళని పక్కన పెట్టి కొత్త వాళ్ళను నియమించుకొని పారదర్శకంగా జవాబుదారీతనంతో పనిచేసేటువంటి వాళ్ళు, నమ్మకంగా పనిచేసేటువంటి వాళ్ళని ఎంపిక చేసుకోవడం కూడా ఒక పెద్ద సవాలుగా కొత్త ప్రభుత్వం ముందు ఉంటుంది అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు సాగునీటి రంగానికి సంబంధించి వర్షాకాలం ప్రారంభమవుతుంది. మనం చూసాం, గతంలో గుండ్లకమ్మ దగ్గర 2 గేట్లు కొట్టుకుపోయినాయి, పులిచింతల దగ్గర గేటు కొట్టుకుపోయింది, అన్నమయ్య ప్రాజెక్టే ఏకంగా కొట్టుకుపోయింది. మరమ్మతులకు కూడా డబ్బు ఇవ్వకపోవడం వల్లనే ఆ పనులన్నీ జరిగినాయి. ఈరోజు తక్షణం యుద్ధ ప్రాతిపదికపైన రాబోయేటువంటి ప్రభుత్వం డబ్బులు కేటాయించి నీటిపారుదల ప్రాజెక్టులో పనిచేసే యంత్రాంగానంతా వెంటనే కదిలించి యుద్ధ ప్రాతిపదికపైన ఎక్కడైనా మరమ్మతులు చేయాల్సి ఉంటే చేసేటువంటి పనులు చేపట్టాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ప్రాధాన్యత క్రమంలో మొదటి భాగంలో ఆ పని చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సురేష్ గారు, గత ప్రభుత్వంలో అత్యున్నత సర్వీస్ అధికారులైన ఐఏఎస్, ఐపీఎస్లు ఎలా వ్యవహరించారు? అయితే ఆ అధికారుల్లో జవాబుదారీతనం తేవడం ఎలా? ఐఏఎస్, ఐపీఎస్, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి రాజ్యాంగ రక్షణ ఉందండి. అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి వాళ్ళు ఆ ఒత్తిడికి లొంగకుండా వాళ్ళు న్యాయంగా, నిష్పక్షపాతంగా, చట్ట ప్రకారం, రూల్ బుక్ ప్రకారం వాళ్ళు వ్యవహరించడం కోసంగాను వాళ్ళకి రాజ్యాంగ రక్షణ ఇచ్చారు. రాజకీయ ఒత్తిడికి లొంగాల్సిన అవసరం లేదు వాళ్ళు. కానీ గత 5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో చూసింది మనం చూస్తే చాలా 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 విచారించాల్సిన పరిస్థితి అనమాట. ఎంత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో నడిచారన్నారు చూడండి. వాళ్ళు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో పాలేరులకు మళ్ళీ నడిచారు. వాళ్ళు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏ మాట చెప్తే ఆ మాటకు మాత్రమే తలూపేందుకు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఎందుకండి? అక్కర్లేదు, ఎవరైనా పనిచేస్తారు ఆ పని. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు, మంత్రి గారు చెప్పినట్టు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ మంత్రులకు విలువ లేదనుకోండి, విలువ లేదు, అధికారం లేదు. మొత్తం ముఖ్యమంత్రి గారి ఆఫీసులో పనిచేసే కొద్దిమంది వ్యక్తులు వాళ్ళు చెప్పినట్టే చేశారు. వాళ్ళు ఏమి జరిగినాయి, ఎన్ని జరిగినాయి, ఎక్కడెక్కడ ఏ రకమైన లోపాలు ఉన్నాయి, వీటినన్నిటిని తొవ్వి తీసి అన్నిటినీ కాగితాల మీద పెట్టి అన్నిటికీ జవాబుదారీతనం ఎవరిదో నిర్ధారించి వారు దే హ్యావ్ టు పే ఫర్ ఇట్. రెండవది ఏమిటంటే, అధికారులు లేకుండా, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు లేకుండా యంత్రాంగం నడవదు. ఇంత పెద్ద ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపేది బ్యూరోక్రాట్లే. నిజానికి మంత్రి గారి పేరు మీదో మరొకరి పేరు మీదో జీవో రాదు, ఆ సెక్రటరీనే జీవో జారీ చేస్తాడు. వాళ్ళందరితోటి మళ్ళీ పని చేయించుకోవాలి. రోజువారీ ప్రభుత్వ యంత్రాంగం కార్యక్రమం నడకంతా నడిపించేది బ్యూరోక్రాట్లే. వాళ్ళందరితోటి ఈ పని చేయించడం కూడా ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు చేయాల్సిన పని. అంటే ఈ 2 పనులు, ఈ రెండింటి మధ్య ఏ రకమైన క్లాష్ ఉండడానికి వీల్లేదనమాట. ఓ పక్క జవాబుదారీతనం అనేదాన్ని నిర్ణయించడం, ఆ జవాబుదారీతనం నిర్ణయించి ఎవరు తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వాళ్ళకి దాన్ని బాధ్యులుగా చేయటం, వాళ్ళతోటి ఏ విధమైన మూల్యం చెల్లించాలో వాళ్ళతో ఆ విధమైన మూల్యం వాళ్ళు చెల్లించినట్టు చేయటం. రెండో పక్కన అది విచ్ హంటింగ్గా పరిణమించకుండా జవాబుదారీతనం నిర్ణయించే క్రమంలో రోజువారీ ప్రభుత్వం నడకను నడిపించే బ్యూరోక్రాట్లకి ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తకుండా ఈ రెండింటి మధ్య సమన్వయం సాధించుకుంటూ ముందుకు నడవాల్సిన బాధ్యత ఈ కొత్త ప్రభుత్వం మీద ఉందండి. అది నిజానికి చిన్న బాధ్యత ఏమి కాదు, కానీ తప్పనిసరిగా ఆ బాధ్యత నిర్వర్తించాలి. అది తప్పదు. అది లక్ష్మీనారాయణ గారు, ప్రతి నియోజకవర్గంలో కూడా కింది స్థాయిలో పోలీసు, రెవెన్యూ, ప్రభుత్వ అధికారులు ఎంత పక్షపాతంగా ఎలా వ్యవహరించారో మనం అంతా చూసాం. ఈ కింది స్థాయిలో ఈ అధికార యంత్రాంగం యొక్క ప్రక్షాళన ఎలా జరగాలంటారు? వాలంటీర్ల వ్యవస్థని దుర్వినియోగం చేయడం, అలాగే పోలీసు యంత్రాంగాన్ని కానిస్టేబుల్ మొదలుకొని ఎస్ఐలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, డిఎస్పీలు, ఎస్పీలు, కడకు డీజీపీ వరకు వాళ్ళంతా కూడా గాడి తప్పించి నడిపించారు. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి సలహాదారుల కనుసనల్లో పనిచేసేటువంటి వాళ్ళుగా, తాబేదారులుగా మార్చుకున్నారు అనేటువంటి దాంట్లో భిన్నాభిప్రాయం లేదు. భయం అనేటువంటిది లేకుండా పోయింది. ఎప్పుడైతే
వాళ్ళు చెప్పిన పనులు చేస్తున్నారో అవినీతికి కూడా పెద్ద ఎత్తున పాల్పడ్డారు. మనం చూసాం స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేస్తే ప్రతిపక్ష పార్టీల వాళ్ళని పిలిచి మధ్యస్థాలు చేసి మీకెందుకయ్యా ఎన్నికలు, నామినేషన్లు ఉపసంహరించుకోండి అని చెప్పి అదిరించి బెదిరించి నమ్మబలికి వాపస్ తీయించుకునేటట్టుగా చేసింది కూడా స్థానిక పోలీసు అధికారులే, రెవెన్యూ అధికారులే. అలాగే ఇవాళ అనేక చోట్ల భూముల తగాదాలు, ఇళ్ల స్థలాల తగాదాలు, కూల్చివేతలు ఇవన్నీ చేసింది మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు, విఆర్ఓ మొదలుకొని ఎంఆర్ఓలు వీళ్ళందరూ చేశారు. వాళ్ళు చెప్పినటువంటి పనులన్నీ చేసి అప్రతిష్ట మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులే ఉన్నారు. వాళ్ళతోనే పని చేయించుకోవాలి మళ్ళా. అలాగే ఉద్యోగ సంఘాల నాయకులు వాళ్ళు కూడా ఏ విధంగా లొంగిపోయి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి లొంగిపోయి పనిచేశారో మనం అంతా చూసాం. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ మళ్ళా అదే ఉద్యోగులతో సక్రమంగా విధులు నిర్వహింపజేయడం అనేటువంటిది ముందు కొంతకాలం పడుతుంది. కానీ ఐఏఎస్ ఆఫీసర్లు, జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ జాయింట్ కలెక్టర్లు, ఎంఆర్ఓలు వాళ్ళందరినీ కన్నా లైన్లో పెడితే, గాడిలో పెట్టి పని చేయిస్తే, వాళ్ళ సర్వీస్ రూల్స్కి అనుగుణంగా పని చేయించగలిగితే అదొక పెద్ద పనే. కానీ విజయం సాధించాలి, తప్పని పరిస్థితి. ఈరోజు ఏ పని జరగాలన్నా ప్రజాప్రతినిధులతో సంప్రదింపులు చేయాలి, కానీ వాళ్ళు చెప్పినట్టుగానే చేయకూడదు. ఇవాళ ఎమ్మెల్యేలు వచ్చారు, కొత్త వాళ్ళు వచ్చారు, అనేక మంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు. వాళ్ళకు అనేక ఆకాంక్షలు ఉంటాయి, ప్రజల ఒత్తిళ్ళు ఉంటాయి, ప్రజలకు ప్రాతినిధ్యం వహించేవాళ్ళు కాబట్టి అనేక ప్రజా సమస్యలు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు. వాళ్ళకు చట్టానికి లోబడి ఆ సమస్యల పరిష్కారం చేసేటువంటి పనికి పూనుకోవాలా, చిత్తశుద్ధితో చేయాలి, అంకిత భావంతో చేయాలి, కరప్షన్కు పాల్పడకూడదు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉంది, మౌలికమైనటువంటి తేడా వచ్చింది అనేది చూపెట్టాలి. దానికి తప్పనిసరిగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాబోయే మంత్రులు, ముఖ్యమంత్రి గారి యొక్క పర్యవేక్షణలో సక్రమమైనటువంటి విధుల నిర్వహణకి పాలనా యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సురేష్ గారు, ఇంతకాలం అధికార పార్టీ నాయకుల రౌడీయిజానికి భయపడి అనేక మంది వ్యక్తులు తమకు అన్యాయం జరిగినా, తమ భూములు కబ్జాలు చేసినా చట్టం ముందుకు రావడానికి భయపడ్డారు. వారికి జరిగిన అన్యాయం చెప్పుకోవడం కోసం ఏదైనా సిట్ లాంటిది కానివ్వండి, కమిషన్ లాంటిది కానీ వేయాల్సిన అవసరం లేదా? గత ప్రభుత్వ హయాంలో గత 5 ఏళ్లలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు అన్నీ ఇన్ని కావు. అయితే ఇక్కడ మరో కోణం కూడా ఉంది. ఈ అధికార పార్టీ నేతలకి, అధికార పార్టీ కార్యకర్తలకి అక్రమాలు చేయడంలో, అన్యాయాలు చేయడంలో అధికార యంత్రాంగం ఏదో ఒక స్థాయిలో సహకరించింది. స్థానికంగా ఎక్కడికక్కడ భూములు కబ్జాలు జరిగాయి, భూములను ఆక్రమించుకోవడం జరిగింది, బెదిరించి రాయించుకోవడం జరిగింది. 100 రూపాయలు ఖరీదు చేసి దాన్ని 10 రూపాయలకే మాకు అమ్మండి అని చెప్పి అక్రమంగా వాళ్ళ గొంతు మీద కత్తి పెట్టి రాయించుకోవటాలు ఇట్లాంటివి చాలా జరిగినాయి. అయితే ఈ అక్రమాలని సరిచేయటం కోసం గాను ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగి చేయటం కంటే కూడా నిజానికి ఏదైనా ఒక కమిషన్ ఒకలాంటిది, ఒక సిట్ లాంటిది కానివ్వండి, ఏదో ఒకదాన్ని, ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ఆ యంత్రాంగంలో స్వతంత్రంగా పనిచేసే కొంతమంది వ్యక్తుల్ని, రిటైర్డ్ జడ్జీలు లాంటి వాళ్ళని ఆ యంత్రాంగంలో భాగస్వాములుగా చేసి విస్తృతమైన దర్యాప్తు కూడా జరగదు. దీనికి ఈ సిట్ లాంటిది ఏర్పాటు చేస్తే ఈ సిట్లో ఫీల్డ్లోకి వెళ్ళి దర్యాప్తు చేసి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ లాంటిది అనమాట. ఎక్కడ ఏం జరిగింది, పలానా చోట జరిగింది, పలానా అన్యాయం జరిగిందని ఆరోపణ వస్తే దానిలో ఉన్న నిజానిజాలు ఏమిటి, వాటినన్నింటినీ విచారించి వాస్తవాలని ఆ సిట్కి నివేదిస్తే సిట్ దాని మీద రికమెండేషన్స్ చేస్తే ఆ రికమెండేషన్స్ని అమలు చేసేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగటం కోసం గాను ఈ తరహా యంత్రాంగం అవసరం ఒకటి ఉంది. ఆ యంత్రాంగం ఈ విధంగా అన్యాయం జరిగిన వాళ్ళకి మళ్ళీ తిరిగి వాళ్ళకి న్యాయం చేయటం ఒకటే కాకుండా అన్యాయం చేసిన వాళ్ళని, అన్యాయం చేసినందుకు వాళ్ళని శిక్షించాల్సిన అవసరం కూడా ఉంది. సాక్ష్యాధారాలన్నీ సేకరించి వాటిని ప్రాసెస్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి ఒక చట్టబద్ధమైన యంత్రాంగం చేతిలో పెడితే ఆ చట్టబద్ధమైన యంత్రాంగం వాళ్ళని ప్రాసిక్యూట్ చేసేందుకు వీలుగా ఈ మొత్తం ఈ వ్యవహారాన్ని నడిపించాలి. మరొక కోణం ఏంటంటే ఇందులో ఈ తరహా అన్యాయాలకి, ఈ తరహా అక్రమాలకి పాల్పడిన అధికార పార్టీ కార్యకర్తలు, నాయకులకి సహకరించిన అధికారులు ఎవరైతే ఉన్నారో, అధికార యంత్రాంగంలో ఎవరైతే పాలు పంచుకున్నారో ఇటువంటి పనుల్లో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళని కూడా తప్పనిసరిగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అలా శిక్షించకపోతే ప్రజలకి ప్రభుత్వ యంత్రాంగం మీదే పూర్తిగా నమ్మకం కోల్పోతుంది. ప్రభుత్వ యంత్రాంగం మీద నమ్మకం పోవడం ప్రజల్లో అది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి.
ఒకసారి ప్రభుత్వ యంత్రాంగం మీద ప్రజలకు నమ్మకం నశిస్తే అరాచకం ప్రబలుద్ది అనమాట. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం మారిన తర్వాత కూడా అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరగకపోతే ఇక ప్రజలు ఏమైపోవాలి? ఒక అరాచక ప్రభుత్వం నడిచింది 5 ఏళ్ల పాటు. ఆ అరాచక ప్రభుత్వం కింద బోలెడు తప్పులు జరిగినాయి. వ్యక్తిగతంగా చాలామంది చాలా రకాలుగా నష్టపోయారు, ఆస్తులు నష్టపోయారు, మరో రకంగా కూడా అన్యాయాలు జరిగినాయి, జైళ్ళకి వెళ్ళారు. వీటన్నిటికీ ఎవరు బాధ్యత వహిస్తారు? బాధ్యత వహించాల్సిన వాళ్ళు బాధ్యత వహించాలి. రెండో పక్కన ఎవరైతే నష్టపోయారో ఆ నష్టపోయిన వాళ్ళకి ఆ నష్టం భర్తీ చేసేందుకు కూడా ప్రయత్నం జరగాలి. ఇక్కడ ఇంకో కోణం కూడా ఉందండి మనం గుర్తుంచుకోవాల్సింది. కొన్ని సందర్భాల్లో జరిగిన నష్టాన్ని భర్తీ చేయటం అంటే అండూ చేయటం, ఇన్జస్టిస్ ఏదైతే జరిగిందో ఆ ఇన్జస్టిస్ని అండూ చేయటం, వెనక్కి తీసుకురావటం కుదరకపోవచ్చు. కానీ ఇన్జస్టిస్ జరిగింది అని నిర్ధారిస్తే 100% నిర్ధారణ జరిగితే వాళ్ళని మరో రూపంలో మరో రకంగా ఏదో విధంగా కాంపెన్సేట్ చేసేందుకు కూడా ఒక ప్రయత్నం జరగాలని నేను భావిస్తున్నాను. లక్ష్మీనారాయణ గారు, ఆ వ్యవస్థ ఈ వ్యవస్థ అనే తేడా లేకుండా సమస్త శాఖలను అలాగే అన్ని వ్యవస్థల్ని కూడా వైకాపా ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. ఇప్పుడు వాటన్నింటినీ చక్కదిద్దాలంటే కొత్త ప్రభుత్వం ఏం చేయాల్సి ఉంటుంది? రంగాల వారీగా సమర్థులైనటువంటి నిజాయితీపరులైనటువంటి అధికారుల్ని నియమించుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇసుక మాఫియా అనేటువంటిది రాజ్యమేలుతున్నది. ఎర్రచందనం మాఫియా రాజ్యమేలుతున్నది. వెరైటీస్ అక్రమ రవాణా, కోట్ల రూపాయల అక్రమ రవాణాలు, అక్రమార్జన జరుగుతున్నది. ఇలా ప్రతి రంగంలో అక్రమాలు జరుగుతున్నాయి. వాటన్నింటికీ రాజకీయ నాయకులు, అధికారులు, ఈ మాఫియా గ్యాంగ్స్ మిలాఖత్తై అపవిత్ర కలయికతో చేస్తేనే ఇవి జరుగుతున్నాయి. వాటన్నింటికీ చెక్ పెట్టాలి. ఇవాళ ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చేటువంటి వనరులు కూడా, సహజ వనరులు, విలువైనటువంటివి, భవిష్యత్ తరాలకు కూడా అవి అందుబాటులో ఉండాలి. వాటిపైన ఏ శాఖకు ఆ శాఖ అధికారులను, ఉత్తములను, నిజాయితీపరుల్ని రాజ్యాంగానికి, చట్టానికి, ప్రభుత్వ ఉత్తర్వులకు కట్టుబడి పనిచేసేటువంటి వాళ్ళని ఎంపిక చేసుకుని బాధ్యతలు అప్పజెప్పాలి. ఈరోజు అలాంటి పని మొదట చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాటికి అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకి గంజాయి, డ్రగ్స్, మద్యం మాఫియాలు ఇవన్నీ కూడా అయిపోతున్నాయి. ఒకవైపున మద్యం అనేది ప్రభుత్వానికి ఆదాయ వనరే, కానీ నకిలీ మందు తయారు చేసి విచ్చలవిడిగా ప్రజల యొక్క ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు, ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దాని మీద నిఘా పెట్టాలి. అలాగే ఆయా జిల్లాల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా రాజకీయ పార్టీలు ఇవాళ చట్టసభలో, శాసనసభలో ప్రాతినిధ్యం లేకపోవచ్చు, లేదా ప్రజా సంఘాలు రైతుల సమస్యలపైన, యువకులు, విద్యార్థుల సమస్యలపైన వృత్తుల వారీగా వృత్తి సంఘాల సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ సలహాలు, సంప్రదింపులు కూడా చేయాలి. మెరుగైనటువంటి సూచనలు, సలహాలు ఇస్తే వాటిని ప్రభుత్వం స్వీకరించి అధికారుల ద్వారా అమలు చేయడానికి పూనుకోవాలి. గత ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం అంటే, ప్రజాస్వామ్య హక్కులంటే, ప్రజా సంఘాలతో మాట్లాడడం అంటేనే, ప్రజాప్రతినిధులతో మాట్లాడడం అంటేనే చికాకుగా భావించేవారు. వాళ్ళని కలిసేవాళ్ళు కాదు, వాళ్ళ మాటలే వినేవాళ్ళు కాదు. ఆ విషయంలో మార్పు వచ్చింది. ఈ ప్రభుత్వం ప్రజల మాట వింటుంది, ప్రజా సంఘాల నాయకుల యొక్క మాటలు వింటుంది, అమలు చేస్తుంది అనేటువంటి ఒక భావన సర్వత్రా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. సురేష్ గారు, తమ ప్రభుత్వం ఎవరి మీద కక్ష సాధింపులు చేయదు అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరే చెప్పారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? ప్రభుత్వాలు కక్షలు సాధించడానికి కాదు ఉండేది. ప్రభుత్వాలు ఉండేది పరిపాలించడానికి, ప్రజలకు సుపరిపాలన అందించడానికి, చట్టాలు చేయడానికి ప్రభుత్వాలు వస్తాయి తప్పితే కక్ష సాధించడానికి ప్రభుత్వాలు రావు. అయితే ఈ 5 ఏళ్ల పాలనలో వ్యక్తిగతంగా ఇందాక మనం అనుకున్నాం, చాలామంది చాలా రకాలుగా నష్టపోయారు. 5 ఏళ్ల వైఎస్సీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో అనేక మంది ఇబ్బందులు పాలయ్యారు, అనేక మంది అక్రమ కేసులను ఎదుర్కొన్నారు, అనేక మంది అన్యాయంగా జైళ్లకు వెళ్ళారు, అనేక మంది భూములు కోల్పోయారు, అనేక మంది ఇళ్ళు కోల్పోయారు, అనేక మంది మరో రకంగా రకరకాలుగా ఇబ్బందులు పడ్డారు. ఇంకో పక్కన ప్రభుత్వమే అధికారికంగా కేసులు పెట్టి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు సిఐడి పోలీసులు ఇంటికి వెళ్ళి తలుపులు తట్టడం అంటే ఇక ఆ పరిపాలన ఏ విధంగా సాగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి అనేకం జరిగినాయి. వాళ్ళందరూ కూడా రకరకాల కడుపు మంటతో ఉన్నారు. ఇందులో మామూలు జనం నష్టపోయింది ఒక రకం,
పార్టీ కార్యకర్తలు, ప్రతిపక్షంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు చాలామంది చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకుల దాష్టీకం వీళ్ళని అనేక రకాల ఇబ్బందులకు గురి చేసింది. వారందరూ కూడా ఏదో పద్ధతిలో ప్రతీకారం తీర్చుకోవాలి, ఏదో ఒక పద్ధతుల్లో మళ్ళీ తిరిగి టిట్ ఫర్ టాట్, వాళ్ళు మూల్యం చెల్లించాల్సిందే, వాళ్ళు తప్పనిసరిగా మా పగ నెరవేరాల్సిందే అని చెప్పి అనుకోవటం సహజం. దట్ ఈస్ కామన్ హ్యూమన్ ట్రైట్. ఆ విధంగా పగ సాధించాలనుకోవటం. కానీ ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం దానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. మొదటిది, ప్రభుత్వం అధికారికంగా కక్ష సాధించే ధోరణి అనేది ఉండటానికి వీల్లేదు. రెండవది, వైసీపీ పాలనలో వాళ్ళ దాష్టీకానికి బలైపోయిన జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేము పగ సాధిస్తాం అని చెప్తే వాళ్ళకి ఆ విధమైన అవకాశం ఉండటానికి కూడా వీలు కాదు. ఒకటే గుర్తుంచుకోవాలి మనం, వైసీపీ ఏలుబడిలో, జగన్ ఏలుబడిలో జనం నష్టపోయారు, జనం ఇబ్బందులు పడ్డారు, ఆటవిక రాజ్యం నడిచింది, అరాచకం రాజ్యం వెళ్ళింది అని కదా ప్రజలు తిరస్కరించింది ఇప్పుడు ఆ పార్టీని. మళ్ళీ తర్వాత వీళ్ళు అదే రకమైన ఆటవిక రాజ్యాన్ని స్థాపించారనుకోండి, పగ తీర్చుకోవడం అంటే ఆటవిక రాజ్యమే. చట్ట ప్రకారం ఏదైనా చేయొచ్చు, కానీ ఇంకేదైనా న్యాయం జరిగేటట్టు చూడాలి. కానీ చట్టానికి అతీతంగా మన చట్టం మన చేతుల్లోకి తీసుకొని కక్ష సాధించడం, పగ సాధించడం చేస్తే మళ్ళీ అదే ఆటవిక రాజ్యం వస్తుంది. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారిస్తే వాళ్ళు వీళ్ళ మీద పగ సాధించడం, ఆ తర్వాత వీళ్ళు వాళ్ళ మీద పగ సాధించడం. ఎక్కడికి పోతుంది ఈ ప్రజాస్వామ్యం? ఎక్కడికి పోతుంది సమాజం? ఈ విధమైన పగ సాధింపు చర్యలు చేస్తూ ఉంటే దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అనుమతించడానికి వీల్లేదు. ప్రభుత్వం కక్ష సాధించదు అని చెప్పి ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దాన్ని మనం అందరం స్వాగతించాలి, దాన్ని మనం అందరం హర్షించాలి. లక్ష్మీనారాయణ గారు, అడ్డు అదుపు లేకుండా ప్రకృతి వనరులైన ఇసుక, ఈ ఖనిజ సంపదను కొల్లగొట్టి రాష్ట్ర ఖజానాకు అంతులేని నష్టాన్ని కలిగించిన ఈ వైసీపీ నాయకుల నుంచి ఆ నల్లధనాన్ని కక్కించడం ఎలా అంటారు? ఈ ప్రకృతి సంపదని కాపాడటం ఎలా? ఎవరైతే సహజ వనరులను కొల్లగొట్టారో ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు ఎవరైనా సరే వాళ్ళ మీద కేసులు బనాయించాలి, విచారణలు జరపాలి, వాళ్లను జైలు పాలు చేయాలి, వాళ్లను నుంచి ప్రభుత్వ ఖజానాకు రావలసినటువంటి సొమ్ములు వసూలు చేయాలి. అది ప్రజల సొమ్ము. అది ఈరోజు ఆ పని చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరుతుంది. రెండవది, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటివి అనేక రూపాల్లో రావాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో అనేక రంగాలకు సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావించడం జరిగింది. ఉమ్మడి ఆస్తుల పంపకం ఇంకా జరగల. 2 లక్షల కోట్ల రూపాయల విలువ చేసేటువంటివి ఉన్నాయి. 1,25,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కు జనాభా ప్రాతిపదికన రావాల్సింది ఉందని ఎక్స్పర్ట్ కమిటీస్ చెప్పాయి. ఇలాంటి వాటిని మానిటర్ చేయడానికి రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు కమిటీ వేసి రోజువారు సమీక్షలు చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటివి లేదా విభజన చట్టం ప్రకారం విభజించుకోవాల్సినటువంటి అంశాలన్నీ కూడా పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఊరట కలుగుతుంది. ఉదాహరణకి అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు కేంద్రం నుంచి రావాలి. పోలవరం ప్రాజెక్టు DPR-2ను ఆమోదింపజేసుకొని వార్ ఫుటింగ్ పైన దాని నిర్మాణం పూర్తి చేసుకోవాలి. లేదా ఇతరేతర అనేక సమస్యలు ఉన్నాయి. వాటినన్నింటినీ రోజువారీ సమీక్ష చేసుకొని కేంద్రం నుంచి రావాల్సినవి రాబట్టుకోవడానికి కూడా రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఒక ఉన్నత కమిటీని ఏర్పాటు చేసుకొని కృషి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. సహజ వనరులు అన్నప్పుడు ఈరోజు అనేక భూములు ఉన్నాయి. ఆ భూములన్నీ అన్యాక్రాంతమైపోతున్నాయి. భూ హక్కు చట్టం అనే దాన్ని తీసుకొచ్చారు. ఆ భూ హక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంలో వాగ్దానం చేశారు. దాన్ని రద్దు చేయాలి. అలాగే ఈరోజు ఇతర రకాల సమస్యలు వచ్చినాయి. అసైన్డ్ భూముల యొక్క సవరణ చట్టం తీసుకొచ్చారు. మనం చూసాం, చీఫ్ సెక్రటరీ గారే ఆ చట్టాన్ని జీవోను ఉపయోగించుకొని అక్రమంగా భూములు కొట్టేశారు విజయనగరం జిల్లాలో అని చెప్పి వచ్చింది. అలాంటి వాటిని రివ్యూ చేయాలి. తక్షణం కాంట్రాక్టులను రివ్యూ చేయాలి. వాటిని అవసరమైతే రద్దు చేయాలి. చట్టాలను జీవోలను ఉపసంహరించుకోవాలి. ప్రజాహితంగా ఉన్నటువంటి వాటిని కొనసాగించాలి. ప్రజా వ్యతిరేకంగా ఉన్న వాటిని
రద్దు చేయాలి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తామన్నా. రైట్ సార్, ధన్యవాదాలు సార్. సురేష్ గారు, లక్ష్మీనారాయణ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని.